జనరల్గా అప్పుడున్నటువంటి ప్రక్రియలో చాలా ఫాస్ట్గా అయిపోయింది, మనందరికీ తెలుసు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో జరుగుతున్న మరమ్మత్తు పనులపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించినప్పటికీ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానురాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో చేపడుతున్న మరమ్మతు పనులు పూర్తిగా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. కాలువ కట్టల బలోపేతం, లీకేజ్ల నివారణ, కాలువ శుభ్రపరిచే పనులు సక్రమంగా జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రం పరిధిలో వేంపాడ్, ముకుందాపురం ప్రాంతాలలో జరుగుతున్న సీసీ లైనింగ్ పనులు నాణ్యత ప్రమాణాలకు ఏమాత్రం సరిపోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల నుండి మిర్యాలగూడ మండలం తడకమల్ల వరకు సుమారుగా 60 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మరమ్మతు పనులు చేపడుతున్నప్పటికీ ఆ విధులు సరైన విధంగా వినియోగించడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల్లో ఉపయోగిస్తున్న సిమెంటు, కంకర వంటి నిర్మాణ సామాగ్రి నాణ్యత లేకపోవడం వల్ల పనులు నిలకడగా ఉండడం లేదని రైతులు చెబుతున్నారు. కొన్ని చోట్ల కాలువ కట్టలు బలహీనంగా ఉన్నప్పటికీ కేవలం పైపైన మరమ్మతులు చేసి పనులు పూర్తి చేసినట్లుగా చూపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు పనుల నాణ్యతను పరిశీలించాల్సిన ఎన్ఎస్పీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా పనులు కొనసాగిస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ ఎక్కడా ప్రజల్లో నాణ్యత కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నాసిరకం పనుల వల్ల కాలువ గట్లు మరింత బలహీనమయ్యే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలగవచ్చని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పనులను క్షుణ్ణంగా పరిశీలించాలని, తక్షణమే సాంకేతిక విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలాలు సాగు చేసుకుంటున్నాం. అయితే ఈ ఎడమ కాలువ కింద కొన్ని పనులు మరమ్మతు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. సరైన గట్టిగా స్టాండర్డ్ గా చేయట్లేదు. అది వర్షాలు వస్తే అవి కూలి మళ్ళీ తెగిపోవటం, మళ్ళీ పొలాలకు ఇబ్బంది అవటం, కాలం బంద్ చేయటం జరుగుతుంది. దయచేసి మీరు ప్రభుత్వం పట్టించుకొని కాంట్రాక్టర్లను గట్టిగా మీరు వారితో మాట్లాడి గట్టిగా స్టాండర్డ్ గా చేసే విధానం చేయండి. ఎందుకంటే లాస్ట్ ఉన్న భూములకి నీళ్ళు రావట్లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు స్పందించాలని కోరుతున్నాం. నాగార్జునసాగర్ ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి కాలువని రిపేర్లు చేయించడం కోసం లేట్ గా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అదైనా నాణ్యత ప్రమాణాలను పాటించి పర్ఫెక్ట్ గా చేస్తారేమనుకుంటే చేయనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా చోద్యం చేస్తా ఉన్నారు. మరి దీని వెనక మర్మం ఏంటో అర్థం కావట్లే. కాంట్రాక్ట్ ఇచ్చే ముడుపుల మత్తులో మునిగిపోయి నాణ్యత ప్రమాణాలను చెక్ చేయకుండా ఆగుతా ఉన్నారా? ఈ రకంగా ప్రతి సంవత్సరం తూతూ మంత్రంగా పనులు చేయటం, రైతులకు ఇబ్బంది కలిగించడం, మళ్ళీ కాలం వదిలిన తర్వాత ఎక్కడో ఒకసారి తెగటం, ఈ రకంగా జరుగుతా ఉన్నది. ఇకనైనా ప్రభుత్వాలు, అధికారులు తక్షణమే కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి పనులని పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే వారిపైన చర్యలు తీసుకొని నాణ్యమైన పనులు త్వరగా కంప్లీట్ చేసి రైతులకి సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, పాలకులని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగార్జునసాగర్ ఎడమ కాలువలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే విడుదలైన నిధులతో చేయాల్సిన పనులు అరకొరగా కొంత కొంతగా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఎడమకాల పనులు స్టార్ట్ అయ్యి ఒక వారం 10 రోజులు అవుతున్నది. ఈ పనుల్లో భాగంగా ఉన్నటువంటి గుత్తేదారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా అధికారుల యొక్క పర్యవేక్షణ లేకుండా లైనింగ్ పనులు 6 సెంటీమీటర్లు పోయాల్సి ఉండగా దాన్ని 4కు 5కే కుదిస్తూ వాళ్ళ ఇష్టానురాజ్యంగా పోస్తూ నాణ్యత లోపంతోనే పనులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రావెల్ పోసి చేయాల్సిన వర్కులని దాంట్లోనే
మట్టిని కొంత చదును చేసుకుంటూ కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాము. ఇదే విధంగా పనులు ఉంటే గతంలో ఖమ్మంలో కానీ, అదే విధంగా వేంపాడు దగ్గర కానీ, ముప్పారం దగ్గర కానీ ఇదే ఎడమ కాలువకి గండి పడడం చూసాము. ఆ గండి పడిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులు వారి యొక్క పంట పొలాలన్నీ కూడా ఖరాబ్ అయ్యి ఎంతో ఆర్థిక నష్టానికి చవి చూడడం మనం ఎన్నో సందర్భాలలో పేపర్లో వార్తల్లో చూసినటువంటి సందర్భం ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముదిమాణిక్యం మేజర్కి సంబంధించి కొన్ని లక్షల ఎకరాలు పారుగంత ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి పక్కన సీసీ లైనింగ్ చేసుకుంటూ పక్కనే ఉన్నటువంటి మెట్లని, ఆ మెట్లు ఏదైతే దానికి పశువులకు కానీ అదేవిధంగా ఎవరైనా రైతులు కానీ కనీసం నీళ్లు తాగుదానికి దిగడానికి కూడా ఆ మెట్లను కూడా పట్టించుకోకుండా పూర్తిగా డ్యామేజ్ మెట్లను అలాగే వదిలేస్తూ వర్క్ చేసి పూర్తి నాణ్యత లోపంతో పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఏమున్నా వాళ్ళు జేబులను నింపుకునేటువంటి ఉద్దేశమే తప్పితే దీన్ని కొన్ని సంవత్సరాలు నాణ్యత ఉండి ఎంతో కొంత ప్రామాణికతతో చేస్తే రైతులకు ఉపయోగంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండగా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి దీనిపైన అందరూ కూడా అధికారులు పర్యవేక్షణ చేసి ఈ వర్కులను త్వరితన పూర్తి చేసి రైతులందరికీ కూడా సాగునీరు అందించే సమయానికి ఈ పనులు తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అదేవిధంగా అధికారుల పైన, గుత్తేదారు పైన ఉందని తెలియజేస్తూ నాగార్జున సాగర్ ఎడమ కాలువ. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పౌర సరఫరాల సంస్థ రవాణా వాహనాల టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు